డిజిటల్ మార్గ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మొదటిసారి మా ఛానల్ వీడియోలను చూస్తున్నవారు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కీవర్డ్ అంటే ఏ టెక్స్ట్ అయితే ఎంటర్ చేసి విజిటర్ సెర్చ్ చేస్తున్నాడో ఆ టెక్స్ట్ని we call it as keyword. For example, బ్యాంక్ నిఫ్టీ హీట్ మ్యాప్. ఇది వచ్చేసి స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ ఒక కీవర్డ్, చాలా గ్లోబల్ కీవర్డ్ అనమాట. ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉంటారు దీన్ని. సెర్చ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీకు చూడొచ్చు, ఫస్ట్ ప్లేస్లో ట్రేడర్స్ కాక్పిట్ అని ఒక సైట్ వచ్చింది. సెకండ్ ప్లేస్ కాదు ఇది, దాంట్లోనే ఇంకొక పేజ్ కూడా ఉందని చెప్తున్నారు. అంటే ఒకే పేజ్, ఒకే సైట్లో 2 పేజెస్ ఉన్నాయి దాంట్లో అని చెప్పేసేసి ఒకే సైట్లో సెకండ్ పేజ్ కూడా ఉందని చెప్పడానికి అది చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇది ఒక రిజల్ట్. ఇది ట్రేడర్స్ కాక్పిట్ అనేది. సెకండ్ రిజల్ట్ వచ్చేసి StockRishi.com అండి. ఇది నా వెబ్సైట్, మీకు తెలిసిందే విషయం. అంటే ఆ కీవర్డ్కి నా వెబ్సైట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. సో మనం దీనికి ఆన్ పేజెస్ అంత పర్ఫెక్ట్గా చేసుకున్నట్టు, ఈ కీవర్డ్కి ఈ వెబ్సైట్ సెర్చ్లో రావడం కోసం ఆన్ పేజెస్ అంత పర్ఫెక్ట్గా చేసుకున్నట్టు. సో ఇక్కడ హియర్ ఐఎమ్ కాలింగ్ దిస్ బ్యాంక్ నిఫ్టీ హీట్ మ్యాప్ యాజ్ కీవర్డ్ అండి. కీవర్డ్ అనేది ఒక్కటి బాగా అర్థం చేసుకోగలిగితే ఎస్ఈఓ మొత్తం అయిపోయినట్టే. అంటే ఎస్ఈఓ మీకు పర్ఫెక్ట్ చేయడం వచ్చినట్టే అండి. నిన్న ఒక స్టూడెంట్ ఒక డౌట్ అడిగారు. ఇంటర్నల్ సెర్చ్ ఇంజన్స్ అని చెప్పాను, గ్లోబల్ సెర్చ్ ఇంజన్స్ అని చెప్పాను. ప్లే స్టోర్ ఉంటుంది కదా, గూగుల్ ప్లే స్టోర్. గూగుల్ ప్లే స్టోర్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఏం కనిపిస్తాయండి? యాప్స్ కనిపిస్తాయి. ఈ యాప్ మేకర్స్ అందరు కూడా అవుట్ సైడర్స్. మరి ఇప్పుడు దీన్ని మనం గ్లోబల్ సెర్చ్ ఇంజన్ అనాలా, ఇంటర్నల్ సెర్చ్ ఇంజన్ అనాలా? డేటా వీళ్ళు క్రియేట్ చేసిన డేటా కాదు అది, గూగుల్ వాళ్ళు. తెలుగు నేను ఒక కీవర్డ్ టైప్ చేస్తున్నాను, తెలుగు ఆస్ట్రాలజీ అని టైప్ చేశాను. చూడొచ్చు, ఈ ఓం సాయి అనేది 2 ఒకటే యాప్స్ అండి. వీళ్ళు కావాలనే డూప్లికేట్ యాప్స్ పెట్టారు. వాస్తవానికి నాది థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది. ఇది నేను డెవలప్ చేసిన యాప్, తెలుగు ఆస్ట్రాలజీ యాప్. ఈ 2 ఒకటే. చూడండి, ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం అనే వాళ్ళు చాలా ఓల్డెస్ట్ పర్సన్స్ ఆస్ట్రాలజీ ఫీల్డ్లో. నేను 2006 నుంచి ఉన్నాను, వీళ్ళు ఆల్రెడీ 90s ఉన్నారు. ఈ 2 యాప్స్ వీళ్ళవి. ఒకటన్నట్టే కౌంట్ మనకు వచ్చేసరికి. మనదైతే ఈ 4th ప్లేస్లో కనిపించడం, కానీ నా థర్డ్ ప్లేస్ ఉన్నట్టే లెక్క. ఈ యాప్ మేకర్స్ బయట వాళ్ళు కావచ్చు, బట్ ఈ యాప్స్ అన్నీ ఎక్కడున్నాయి? గూగుల్ ప్లే స్టోర్లో. మేము అందరం ఏం చేస్తామంటే ఒక యాప్ డెవలప్ కాగానే అప్లోడ్ చేసేస్తాం, గూగుల్ ప్లే స్టోర్లోనే అప్లోడ్ చేసేస్తాం. కాబట్టి ఇది ఇంటర్నల్ సెర్చ్ ఇంజిన్ కిందకే వస్తుంది, గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ కిందకు రాదు. ఓకేనా, ఏవో చిన్న డౌట్ అడిగారు, జస్ట్ ఐ క్లారిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కీవర్డ్స్ అండి. మీరు ఇంటర్నల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసిన, గ్లోబల్ సెర్చ్ ఇంజిన్స్లో సెర్చ్ చేసిన, దీస్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. కీవర్డ్ అంటే ఏంటో అర్థమై ఉండాలి వాడికి. నెక్స్ట్ వచ్చేసి సెర్ప్. సెర్ప్ అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అంటే మనం కీవర్డ్ ఎంటర్ చేసినప్పుడు మన విజిటరు ఏ పేజీలో అయితే రిజల్ట్స్ అన్ని కనిపిస్తాయో ఈ పేజీని మనం సెర్ప్ అని పిలుస్తున్నాం, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఇంకా ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఈ 2 బేసిక్ టెర్మినాలజీ అండి. ఈ 2 కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇవేంటో తెలియకుండా మళ్ళీ ఆన్ పేజ్ ఎస్ఈఓలోకి వెళ్ళకూడదు. ఇంకా నెక్స్ట్ వీటిలో ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ HTML ట్యాగ్స్. ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ HTML ట్యాగ్స్. ఏ వెబ్ పేజ్ అయినా
బై డిఫాల్ట్ హెచ్డిఎంఐలో డిజైన్ చేసే ఉంటుంది. మనం వర్డ్ ప్రెస్లో క్రియేట్ చేసిన అవుట్పుట్ వచ్చేసరికి సోర్స్ కోడ్లో చూస్తే మనకు హెచ్డిఎంఐ కోడ్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సో మన పేజ్ ఎస్ఈఓ అవ్వటానికి మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఉంటాయి కొన్ని, ఆ మినిమం ఆ ట్యాగ్స్ యూజ్ చేయాల్సిందే. అవి యూజ్ చేస్తే ఎస్ఈఓ అయ్యే అవకాశం చాలా ఉంటుంది, మంచి ర్యాంకింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ ట్యాగ్స్ కొన్ని ఇక్కడ నేను రాశాను, మేజర్గా మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఇక్కడ రాశాను. ఫస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి మెటా టైటిల్ అండి. మెటా టైటిల్ లేకుంటే టైటిల్ ట్యాగ్, అది మెటా ట్యాగ్ కిందకి వస్తుంది కాబట్టి అలా చెప్పాను నేను. అదర్వైజ్ టైటిల్ ట్యాగ్. ఈ టైటిల్ ట్యాగ్ ఎక్కడ ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి? ఒక వెబ్సైట్ తీసుకున్నాను నేను. ఈ వెబ్సైట్లో నా మౌజ్ను నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో ట్యాబ్ దగ్గరికి తీసుకెళ్ళాను. క్రోమ్ బ్రౌజర్లో ట్యాబ్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ ట్యాబ్ మీకు కనిపించకపోవచ్చు కానీ పైన ట్యాబ్ ఉంది. వెళ్ళగానే మీకు ఒక టెక్స్ట్ ఇలా ఫ్లో అయ్యి కనిపిస్తుంది, పాప్అవుట్ అయ్యి కనిపిస్తుంది ఒక టెక్స్ట్. ఏం కనిపిస్తుందంటే ఇక్కడ మీకు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇలా ఇది కనిపించడానికి యూజ్ చేసిన ట్యాగ్ టైటిల్ ట్యాగ్ అండి. ఈ టైటిల్ ట్యాగ్ మనం చూడొచ్చు, వ్యూ పేజ్ సోర్స్లోకి వెళ్ళి చూడొచ్చండి. ఇక్కడ హైలైట్ చేస్తున్నాను, ఇది టైటిల్ ట్యాగ్ అండి. గూగుల్ ఇండెక్స్ చేసుకుంటుందని చెప్పాను నిన్న మీకు. ఇండెక్స్ చేసుకోవటం అంటే సేవ్ చేసుకోవటం, స్కానింగ్. మన సైట్ అంతా స్కాన్ చేసుకున్న తర్వాత మన సైట్ కంటెంట్ని సేవ్ చేసుకుంటుంది. సైట్లో ఉన్న ఆర్ మన వెబ్ పేజ్లో ఉన్న టోటల్ కంటెంట్ సేవ్ అవ్వదు. టోటల్ కంటెంట్ సేవ్ చేసుకునే అవసరం లేదండి. మేజర్ పార్ట్స్ని అది సేవ్ చేసుకుంటుంది, మొత్తం కాపీ చేసి పేస్ట్ చేసేసుకోదు. ఈ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ టైటిల్ అండి. అది సేవ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సేవ్ చేసుకునేది ఏంటంటే ఇదేనండి. అంటే యూఆర్ఎల్ తర్వాత ఫస్ట్ యూఆర్ఎల్ సేవ్ చేసుకుంటుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే యూఆర్ఎల్ సేవ్ అయితేనే కదా అది దానికి లింక్ అని తెలిసేది. యూఆర్ఎల్ తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చేది ఈ టైటిల్ ట్యాగ్. ఇది నేను ఎలా చెప్తున్నాను, గూగుల్ దీని ఇంపార్టెంట్ సోర్స్గా ఎందుకు సేవ్ చేసుకుంటుంది అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నాను, నాకు ఎలా తెలుసు? నాకు కాదు, అందరికీ తెలుసు ఈ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాను నేను, గూగుల్లోకి కీవర్డ్ సెర్చ్ చేశాను. కీవర్డ్ సెర్చ్ చేయగానే ఇక్కడ ఒక సెర్చ్ రిజల్ట్ వచ్చింది చూడండి. ఈ సెర్చ్ రిజల్ట్లో ఈ బ్లూ కలర్ ఆర్ వైలెట్ కలర్లో మీకు కనిపిస్తున్నది కదా కొంత టెక్స్ట్, ఇది టైటిల్ ట్యాగ్. ఇప్పుడు ఇది గూగుల్ సేవ్ చేసుకోబట్టే ఇక్కడ కనిపిస్తుంది. ఇది టైటిల్ ట్యాగ్ని చూడాలంటే మనం ఆ సైట్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఓపెన్ చేసి సోర్స్లోకి వెళ్తున్నాను, అదే ఉంది ఇక్కడ. ఓకేనండి, అదే ఉంది. ఈ ఫ్రీ తెలుగు యాస్ట్రాలజీ రిపోర్ట్ 10 pages చూస్తున్నారా? అంటే గూగుల్ సేవ్ చేసుకుంటుంది అని మనం ఎలా చెప్పగలుగుతాం? మనం సెర్చ్ చేయగానే ఫస్ట్ చూపించేదే టైటిల్, యూఆర్ఎల్ తర్వాత ఫస్ట్ చూపించేది ఏముంటుంది సెర్ప్లో? ఈ వెబ్సైట్ నేమ్ చూపిస్తుంది, డొమైన్ నేమ్ చూపిస్తుంది. స్లాష్, ఇది స్లాష్ చూపించరు వాళ్ళ రైటర్, సమ్ ఏమంటారో దీన్ని, రైట్ సైడ్ RQOO అంటారు. HTMLలో మనకు స్పెషల్ క్యారెక్టర్, అది RQOO అంటారండి. దాన్ని పెట్టి ఈ పేజీ నేమ్ చూపిస్తుంది. పేజీ నేమ్ ఇది, డొమైన్ నేమ్ చూపిస్తుంది, స్లాష్ పేజ్ నేమ్ని చూపిస్తుంది. దీని తర్వాత ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చింది? టైటిల్కి ఇచ్చిందండి.
నెక్స్ట్ బ్లాక్ కలర్లో ఇంకా ఏదో చూపిస్తుంది మ్యాటర్. దీన్ని ఏమంటారంటే డిస్క్రిప్షన్ అంటారండి. టైటిల్ ట్యాగ్ తర్వాత ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ చూపిస్తుంది కూడా. ఈ మెటా డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది అది చూపిస్తాను. తెలుగు హోరోస్కోప్ గెట్ 10 pages, ఫ్రీ తెలుగు ఆస్ట్రాలజీ హోరోస్కోప్ రిపోర్ట్, ఇదంతా కూడా మెటా డిస్క్రిప్షన్ ఆల్రెడీ నేను ఇచ్చాను. ఈ మెటా డిస్క్రిప్షన్ని ఇక్కడ చూడొచ్చండి. మెటా డిస్క్రిప్షన్ ఇదంతా అర్థం కావాలంటే మీరు HTML కోడింగ్ నేర్చుకుంటే అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైనా కాకపోయినా మ్యాక్సిమం ఇది చూడండి, నేను చెప్పిన వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి టైటిల్ ట్యాగ్ అండి, ఇది వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్. ఈ మ్యాటర్ మీకు కనిపిస్తుంది అక్కడ బ్లాక్ కలర్లో. యూఆర్ఎల్ సేవ్ చేసుకున్న తర్వాత, క్రాలింగ్ అయిపోయిన తర్వాత ఇండెక్సింగ్లో యూఆర్ఎల్ సేవ్ చేసుకొని నెక్స్ట్ టైటిల్ సేవ్ చేసుకుంటుంది, మెటా డిస్క్రిప్షన్ సేవ్ చేసుకుంటుంది. ఈ 2 ట్యాగులు మిస్ అయినాయి అనుకోండి, కొంచెం ఆ సైట్ ర్యాంకింగ్ అవడం కష్టమే. ఇంకేం సేవ్ చేసుకుంటుంది, బాడీలో టెక్స్ట్ను ట్రై చేస్తుంది సేవ్ చేయడానికి. ఇక్కడ ఇంకొకటి గమనించవచ్చు, మన సైట్ రిజల్ట్స్లో ఫస్ట్ పేజ్లో డిస్ప్లే అయినా కానీ విజిటర్ ఏదైనా ఒకటే క్లిక్ చేస్తాడు, అన్నీ క్లిక్ చేసుకుంటూ రాడు కదా. ఏది క్లిక్ చేస్తాడంటే ఎవరైతే ఈ టైటిల్ బాగా రాస్తారో, టైటిల్లో ఉన్న టెక్స్ట్ క్యాచీగా అంటే ఆ విజిటర్ కళ్ళల్లో పడేటట్టు కొంచెం అతను చూడగానే క్లిక్ చేసేటట్టుగా ఎవరు రాస్తారో, ఈ మెటా డిస్క్రిప్షన్ ఎవరైతే బాగా రాస్తారో ఆ సైట్స్కి క్లిక్స్ ఎక్కువ పడతాయండి. ఇది ఇంప్రెషన్ కింద కౌంట్ అవుతుంది. ఇంప్రెషన్ అంటే చూపించటం. ఇదంతా సెర్చ్ కన్సోల్లో మనం మెజర్ చేయొచ్చు, తర్వాత చెప్తాను ఆ విషయం. ఇది ఇంప్రెషన్ కిందే కౌంట్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తేనే మనకు క్లిక్ పడ్డట్టు. ఎక్కువ క్లిక్స్ రావాలంటే ఈ 2 బాగా రాసుకోవాలి. టైటిల్ని, డిస్క్రిప్షన్ని చాలా బాగా రాసుకోవాలి. పేజ్ అనేది తర్వాత విషయం, అతను లోపలికి వస్తే కదా పేజీలో మీరు ఏం రాశారనేది తెలియటం కోసం. సో తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఇక చాలా ఉంటాయండి. గూగుల్ తీసుకునేది చాలా ఉంటాయి, అవేటో 1 by 1 చూపిస్తాను. ప్రతి పేజ్కు మినిమం అండ్ మ్యాక్సిమం కంపల్సరీ ఒక H1 ట్యాగ్ యూజ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేశాను నేను. ఈ వెబ్సైట్ కూడా నాదే, నేను డెవలప్ చేసి నేను రన్ చేసేదండి. ఇది H1 ట్యాగ్ అండి మీరు చూసేది. అందుకనే ఆ కీవర్డ్ కొడితే ఈ సైట్ కొద్దో గొప్ప 4th ప్లేస్లోనే 5th ప్లేస్లోనే కనిపిస్తూ ఉంది మీకు. టైటిల్లో ఆ వర్డ్ యూజ్ చేశాను, ఆ కీవర్డ్ యూజ్ చేశాను, డిస్క్రిప్షన్లో యూజ్ చేశాను, H1లో కూడా దాన్నే యూజ్ చేశాను నేను. అయితే నాకంటే ముందు వాళ్ళు మరి 4-5 ఉన్నారు కదా, వాళ్ళని మనం ఎందుకు దాటలేకపోతున్నామంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆన్ పేజ్ SEO ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆఫ్ పేజ్ SEO ఫ్యాక్టర్స్ ఉంటాయి. లోపలికి వెళ్తే మనకు అర్థం అవుద్ది కోర్సులోకి. ఓకేనండి, వాళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నారు, నేను జస్ట్ అలా చేసి పక్కన పెట్టిన సైట్ ఇది, నేనేం దీనికి SEO ఏం చేయట్లేదు. ఇది H1 ట్యాగ్ ఇంపార్టెన్స్ అనమాట. H1 ట్యాగ్ యూజ్ చేయబట్టే అది వచ్చింది, లేకుంటే అది రాదండి. నెక్స్ట్ మిగతా బాడీ రాస్తారు కదా ఆర్టికల్, ఏ వెబ్ పేజ్లో అయినా టెక్స్ట్ కంటెంట్ ఉండాలి ఎంతో కొంత. ఎంత ఉండాలంటే మినిమం 300 words ఉండాలి. మినిమం, మ్యాక్సిమం కాదు. మ్యాక్సిమం ఎంతైనా రాసుకోవచ్చు. మినిమం ఒక 300 words ఉండాలి. ఆ టెక్స్ట్ ఎట్లా ఉండాలంటే పారాగ్రాఫ్లు అలాగే డివైడ్ చేసి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో, కంటెంట్ ఎట్లా రాయాలనేది. ఓకేనండి, ఆ బాడీని, ఆ ఆర్టికల్ 300 words ఆర్టికల్ని మీరు ఒకే పారాగ్రాఫ్లో రాయకుండా కొన్ని పారాగ్రాఫ్లుగా డివైడ్ చేయండి. మినిమం 2 paragraphsగా డివైడ్ చేయండి. ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఒక్కొక్క H2 హెడ్డింగ్ పెట్టండి. అంటే ఈ సబ్ హెడ్డింగ్ అవుతుంది. H1లో మెయిన్ హెడ్డింగ్ పెట్టేసాం కాబట్టి మనం H2లో ఇచ్చేది సబ్ హెడ్డింగ్ అవుతుంది. ఓకేనా? ఇంకా అవసరమైతే ఇంకొన్ని పారాగ్రాఫ్లుగా డివైడ్ చేయండి. వాటికి H3 ట్యాగ్స్ ఇవ్వండి. వాటికి H3 ట్యాగ్లో సబ్ హెడ్డింగ్స్ ఇవ్వండి.
H3 అనేది సబ్ హెడ్డింగ్ ఆఫ్ H2 అసలు వాస్తవానికి. ఈ 3 ట్యాగ్స్ ఆప్షనల్, మీరు యూజ్ చేయండి, యూజ్ చేసుకోపోండి, నాకు సంబంధం లేదు. మినిమం అయితే మాత్రం ఈ 3 ట్యాగ్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. టైటిల్ ట్యాగ్ యూజ్ చేయాల్సిందే, మెటా డిస్క్రిప్షన్ యూజ్ చేయాల్సిందే. ఇంకా H1 ట్యాగ్లో రాసే మ్యాటర్లో కూడా ఏముండాలి, ఏదో ఒకటి ఉండకూడదు. మనం టైటిల్ ట్యాగ్లో, మెటా డిస్క్రిప్షన్లో ఏ కీవర్డ్ని అయితే ఫోకస్ చేస్తున్నామో, నేను యోస్ట్ SEO క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా. ఏ కీవర్డ్ని అయితే మనం ఫోకస్ చేస్తున్నామో ఆ ఫోకస్ కీవర్డ్ కంపల్సరీ ఈ మ్యాటర్లో యాడ్ అయి ఉండాలి. ఈ హెడ్డింగ్లో అదే హెడ్డింగ్ పెట్టమని చెప్పట్లేదు, మీరు పెట్టే ఏ హెడ్డింగ్ పెట్టినా కీవర్డ్ దాంట్లో యాడ్ అయి ఉండాలి. ఓకేనండి. H3లో అంత అవసరం లేదు, ఆ కీవర్డ్ యాడ్ అయినా కాకపోయినా రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటాయి మనకు. మనం కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు మన కీవర్డ్కి రిలేటెడ్గా చాలా జనరేట్ అవుతుంటాయి. అలాంటివి H2, H3లో వాడండి. ఇంకా మీకు ఓపుకుంటే ఈ మిగతా 3 ట్యాగ్స్ కూడా రిలేటెడ్ కీవర్డ్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. రిలేటెడ్ కీవర్డ్స్ అంటే మళ్ళీ పెద్దగా క్వశ్చన్ వేసుకోకండి, ఇవే రిలేటెడ్ కీవర్డ్స్. అంటే గూగుల్లో ఇది ప్రైమరీ కీవర్డ్ అని మనం అనుకుంటే ఈ సెర్చ్ చేసిన తర్వాత ఈ సెర్ప్ ఎండింగ్లో చూడండి, రిలేటెడ్ సెర్చెస్ అని వస్తాయి. వీటిలో ఎక్కువగా దీనికి సింక్రోనైజ్ అయ్యేటట్లున్నవి, దీనికి సిమిలర్గా ఉన్నవి ఏమైనా ఉంటే వాటిని ఈ H3, H4, H5, H6 ఉన్నాయి కదా, వీటిల్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. చేసి ఏదో ఒక 2-3 లైన్స్ మ్యాటర్ దాన్ని కూడా రాసేయండి. టెక్స్ట్ ఎంత ఎక్కువ ఉంటే, మన వెబ్ పేజ్లో ఎంత ఎక్కువ టెక్స్ట్ ఉంటే ర్యాంకింగ్ అంత మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈచ్ పేరా ఎండ్ అయిన తర్వాత, అంతకు బిఫోర్ ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ని యాడ్ చేయండి. ఆ ఇమేజ్కి కంపల్సరీ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వండి. ఓకేనా, ఇది సపరేట్ క్లాస్ ఉంది, మీకు అర్థమవుతుంది. అది ఇమేజ్ ట్యాగ్కు ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వండి. ఈ ఆల్టర్నేట్ టెక్స్ట్ కూడా ఏం రాయాలి, రిలేటెడ్ కీవర్డ్స్ యూజ్ చేసేయండి. ఇంకా మరీ ఎక్కువైపోతుంది, మెయిన్ కీవర్డ్ని రాసుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రతి చోట మరీ హెవీగా ఆప్టిమైజ్ చేసినట్టు అయిపోతుంది. రిలేటెడ్ కీవర్డ్స్ను ఆల్టర్నేట్ టెక్స్ట్లో యూజ్ చేసేయండి. ఇవి మేజర్ అండి, ఇవి మేజర్ ట్యాగ్స్. ఇంకా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే సెర్చ్ ఇంజిన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి, ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయండి. వీడియోని మనం ఎంబెడ్ ట్యాగ్ యూజ్ చేసి పెడతాం, యూట్యూబ్ వీడియోస్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి విమియో కన్నా. విమియో వీడియోస్ కూడా చాలా ఉంటాయి, ఎడ్యుకేషన్ వీడియోస్ అవి ఇవి మనకు కావాల్సినవి, వాటికన్నా కూడా. ఎందుకంటే గూగుల్ వాళ్ళది యూట్యూబ్ కాబట్టి మళ్ళీ విమియో పెడితే వీనికి ఏమైనా కోపం వస్తుందేమో, యూట్యూబ్ పెట్టడానికే ట్రై చేయండి. వస్తుందనే కదా, వీడియో ఉంటే ర్యాంకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మన వీడియో అయితే మంచిది. మళ్ళీ వేరే వాళ్ళకి మనం ఏదో పొగేసినట్టుగా ఉండకుండా, వాళ్ళని ఏదో డెవలప్ చేసినట్టు ఉండకుండా, ఓకేనా, మన వీడియోని ఏదో ఒకటి ఉంటే దాన్ని పెట్టడం మంచిది. అంటే ఒక వెబ్ పేజ్ స్ట్రక్చర్ అండి, మంచి హెడ్డింగ్స్ ఉండాలి, పారాగ్రాఫ్ ఉండాలి, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే, ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మన పేజ్ ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నీ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ కొన్ని చెప్పాను ఇంతకుముందు, అవి కూడా బేస్ చేసుకుంటుంటాయి. ఆ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే డొమైన్ ఏజ్. కొత్తగా ఇవాళే మీరు వెబ్సైట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో ఏమీ రాదు, ఏజ్కి కూడా కొంత ప్రిఫరెన్స్ ఇస్తుంది. మీది స్కామింగ్ సైట్ కాదని దానికి అర్థం అవ్వాలి బాట్స్కి, అంటే మీరు పబ్లిక్ని మిస్లీడ్ చేయట్లేదు అని వాళ్ళ బాట్స్కి అర్థం అవ్వాలి. తర్వాత కంటెంట్ ఫ్రెష్గా ఉండాలి. మీరు ఎక్కడో వేరే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సైట్లో ఉన్న కంటెంట్ని కాపీ చేసి మీ దాంట్లో పెట్టుకున్నా మీది మరి ఫస్ట్ ప్లేస్కి వస్తుందన్న నమ్మకం ఏం లేదు. అంటే యూనిక్ కంటెంట్ అయి ఉండాలి, ఫ్రెష్ కంటెంట్ అయి ఉండాలి, స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. ఈ 4 SEOలు చేసి ఉండాలండి. SEOలలో 4 టైప్స్ ఉంటాయి. ఆన్ పేజ్ SEO అయి ఉండాలి, ఆఫ్ పేజ్ SEO చేస్తూ ఉండాలి. ఆన్ పేజ్ SEO వన్ టైం వర్క్, ఆఫ్ పేజ్ SEO కంటిన్యూస్ వర్క్. అది టెక్నికల్ SEO వన్ టైం సరిపోతుంది,
తర్వాత లోకల్ ఎస్ఈఓ ఒకటి చేసుకోవాలి. ఈ 4 కూడా ఉండి ఇవన్నీ ఫాలో అయితేనే మన సైట్ సెర్ప్లోకి వస్తుంది. సెర్ప్లోకి వస్తేనే ఆర్గానిక్ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ జనరేట్ అయితేనే మన జాబ్ అక్కడ నిలబడుతుంది. కంపెనీలో మీకు జాబ్స్ ఇచ్చేవాళ్ళు పెయిడ్ మార్కెటింగ్ కోసం పెట్టుకోరండి మిమ్మల్ని. మీరు ఫ్రీగా ట్రాఫిక్ చేస్తారన్న ఆశతోటే వాళ్ళు మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటారు. అమౌంట్ ఇచ్చి ట్రాఫిక్ కొనుక్కోవటం అంటే వాళ్ళు చేసుకుంటారు ఆ వర్క్. మీ దాకా అవసరం లేదు, మిమ్మల్ని అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 lakh గూగుల్ యాడ్స్లో పడేస్తే రెగ్యులర్గా ట్రాఫిక్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. ఆ 1 lakh తోటి పెయిడ్ మార్కెటింగ్లో ఎంత ట్రాఫిక్ వస్తుందో దానికన్నా ఎక్కువ ట్రాఫిక్ మీరు తెస్తారు ఫ్రీగా అన్నా వాళ్ళు మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటుంటారు. సో మీరు ఇదే బాగా నేర్చుకోవాల్సింది. ఎస్ఈఓని బాగా నేర్చుకుంటేనే మీరు ఏదైనా ఒక సైట్ స్టార్ట్ చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళే లోపు అది ఫస్ట్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఎంతో కొంత ఇగో ఇంతవరకు వచ్చింది, ఈ 2nd పేజీలో దాకా వచ్చాము, మేము 3rd పేజీలో దాకా వచ్చాము, నేను ఓన్గా స్టార్ట్ చేశాను సైటు, ఇలా వర్క్ చేశానని చెప్తే వాళ్ళకి ప్రాక్టికల్గా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓన్లీ థియరీ ఒక్కటే ఇక్కడ క్లాస్లో విని నేర్చుకొని ఇంటర్వ్యూ పోవడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. మీకు క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నా, మీరు ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, హోస్టింగ్ తీసుకోండి, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోండి. మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి, యూట్యూబ్లో ఏమైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఒక సైట్ తయారు చేసుకుని దానికి ఎస్ఈఓ చేసుకుంటూ ఒక 2-3 months, ఇప్పుడు మన కోర్సు కంప్లీట్ అయ్యేసరికి 1 or 2 months పడుతుంది అనుకోండి. ఈ 1 or 2 monthsలో ఒక కీవర్డ్కైనా మీరు ఫస్ట్ ప్లేస్లో తేలేరా? ట్రై చేయండి. అది చూపిస్తే మనకేంటంటే ఇంటర్వ్యూలో వెయిటేజ్ వస్తుంది కొంచెం. ఇప్పుడు మీతో పాటు 10 మంది వస్తారు, 10 మందిలో మీకైనా కొంచెం వెయిటేజ్ వస్తుంది కదా, మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అది స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకుంటూ వచ్చేది. ఇది వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ బేసిక్స్ క్లాస్. ఓకేనండి. ఇక్కడ ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఈ రూల్స్ ఉంటాయి కొన్ని. ట్యాగ్స్ యూజ్ చేయటంతో పాటు చిన్న చిన్న రూల్స్ ఉంటాయని చెప్పాను. టైటిల్ ట్యాగ్ 90 characters కన్నా తక్కువ ఉంటేనే మంచిది. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ కూడా 158 characters ఉంటేనే మంచిది. మ్యాక్సిమం వాటి కన్నా ఎక్కువ రాయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పేజీలో ఎంత కంటెంట్ ఉండాలి, మినిమం 300 words ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం అనేది ఏమి రూల్ ఏం లేదు, ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడు మనం వాటిని పేజెస్గా డివైడ్ చేసేస్తాం, 2nd పేజీలోకి పంపించేస్తాం. కానీ మినిమం మాత్రం ఒక 300 words ఉండేటట్లుగా చూసుకోండి. ఆ ఆర్టికల్లో కూడా మనం యూజ్ చేయాలనుకునే ప్రైమరీ కీవర్డ్ ఫస్ట్ 150 wordsలో ఉండేటట్టుగా చూడండి. ప్రైమరీ కీవర్డ్ అంటే సపోజ్ ఇక్కడ ఒక కీవర్డ్ మీకు చూపిస్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ స్క్రీనర్ అని ఒకటి ఉంటుంది. స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఒక కీవర్డ్ ఇది. ఈ కీవర్డ్ ఆ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉండేటట్లుగా చూడండి. చూడొచ్చు, మా వెబ్సైట్ వచ్చింది ఇక్కడ దాదాపు 3rd ప్లేస్లో మా వెబ్సైటే ఉంది. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ స్టార్టింగ్లోనే ఉండేటట్టు చూడండి. ఆ 150 words లోపే ఈ బ్యాంక్ నిఫ్టీ స్క్రీనర్ అనేటువంటి కీవర్డ్ ఉండేటట్టుగా చూడండి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి యూఆర్ఎల్లో కంపల్సరీ కీవర్డ్ ఉండాలి. అంటే పెర్మాలింక్ మీకు ఆల్రెడీ చూపించాను నేను వర్డ్ప్రెస్లో, ప్లస్ యోస్ట్ ఎస్ఈఓలో కూడా అది ఆ స్లగ్ ఉంటుంది. ఆ స్లగ్లో కంపల్సరీ మనం ఆ కీవర్డ్ ఉండాలండి. అంటే అక్కడ చూడొచ్చు మీరు, ఇది యూఆర్ఎల్ కదా, ఇది స్లగ్ అండి. వర్డ్ప్రెస్లో మీకు ఎక్స్టెన్షన్స్ రావు, .php అని. ఇది నేను ఓన్గా చేసిన సైట్, కోడింగ్తో చేశాను కాబట్టి అలా వచ్చింది. ఇలా యూఆర్ఎల్లో కంపల్సరీ ఆ ప్రైమరీ కీవర్డ్, ఏ కీవర్డ్ని అయితే నేను టార్గెట్ చేస్తున్నానో ఆ కీవర్డ్ ఉండేటట్లుగా చూడండి. ఈ బేసిక్స్ ఫాలో అయితే మంచిది. ఇంకోటి కీవర్డ్ డెన్సిటీ అండి, మరీ ఎక్కువసార్లు లేకుండా చూడండి. ఒక ఎవ్రీ 100 wordsలో కూడా 2 to 3 times కన్నా ఎక్కువగా కీవర్డ్ యూజ్ చేయకుండా చూడండి. అది మరి టూ మచ్ ఆప్టిమైజేషన్ అయిపోతుంది. మేబీ స్కామింగ్ కింద కూడా కౌంట్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారట, స్టూడెంట్స్ చెప్తున్నారు.
ఎల్ఎస్ఏ కీవర్డ్స్, వాట్ ఆర్ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అని అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటే లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ అంటుంటారు. ఇవి వచ్చేసరికి మీకు గూగుల్ క్రియేట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ స్క్రీనర్ అని సెర్చ్ చేశాను. అయితే ఈ సెర్చ్ చేసే విజిటరు ఇంకొక మోడల్లో, ఇంకొక టైప్లో ఏదైనా సెర్చ్ చేస్తే అది సేవ్ చేసుకుంటుంది గూగుల్. అంటే మెషిన్ లెర్నింగ్ ఉంటుంది గూగుల్ సెర్చ్లో. అది విజిటర్ బిహేవియర్ని సేవ్ చేస్తూ పోతుంది. ఇది సెర్చ్ చేసిన వాళ్ళకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదనుకోండి, సపోజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వేరేవి కూడా సెర్చ్ చేస్తుంటారు. అవి ఇవ్వండి రిలేటెడ్ సెర్చెస్ కిందకి వస్తాయి. అంటే గూగుల్ డిసైడ్ చేస్తుంది వీటిని, మనము జనరేట్ చేసేవి కావు ఇవి. కీవర్డ్ రీసెర్చ్లో మనం కొన్ని కీవర్డ్స్, రిలేటెడ్ కీవర్డ్స్ని, సిమిలర్ కీవర్డ్స్ని మనం జనరేట్ చేస్తాం. అది చెప్తాను మీకు, కీవర్డ్ రీసెర్చ్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఇవి మాత్రం గూగుల్ జనరేట్ చేస్తుంది. గూగుల్ ఎలా జనరేట్ చేస్తుందంటే అవి ఇది సెర్చ్ చేసి, ఈ బ్యాంక్ నిఫ్టీ స్క్రీనర్ అని ఎవరైతే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళల్లో ఎక్కువ మంది ఇంకా సిమిలర్గా, అంటే అక్కడ ఏ సైట్ వాళ్ళకి సరైనది కనిపించకపోతే వాళ్ళు ఇంకా వేరే ఏ సెర్చ్ చేస్తున్నారో వాటిని అది సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకొని ఇలా మనకు రిలేటెడ్ సెర్చెస్ లాగా చూపిస్తుందండి. దీనిని మనం ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అని చెప్పి అంటుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, చిన్న విషయమే, అడిగినప్పుడు చెప్పండి ఇంటర్వ్యూస్లో. ఇది బేసిక్స్ అండి, ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలిమెంట్స్ అండ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ బేసిక్స్. మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలంటే హెచ్టిఎంఎల్ కోడింగ్తో ఏదైనా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనం పర్టికులర్గా యూజ్ చేసుకొని కోడింగ్ అంతా రాయాల్సి ఉంటుంది. బట్ మన వెబ్సైట్ని ఇప్పుడు మనం ప్రజెంట్గా ఎలా చేసామంటే వర్డ్ ప్రెస్ యూజ్ చేసుకొని చేసాం. సో వర్డ్ ప్రెస్ చేసేటప్పుడు ఈ ట్యాగ్స్తో మనకంత అవసరమేమి ఉండదు. మనం ఏం చేస్తామంటే వర్డ్ ప్రెస్లో యోస్ట్ ఎస్ఈఓ ప్లగ్గిన్ ఒకటి ఉంటుంది. ఆ ప్లగ్గిన్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ కోడింగ్ అంతా రాయకుండా మనకు ఈచ్ పేజ్ ఆర్ ఈచ్ పోస్ట్ని మనం ఎస్ఈఓ చేసుకోవటానికి యోస్ట్ ఎస్ఈఓ చాలా యూజ్ అవుతుందండి. ఈ వీడియో తర్వాత వచ్చేది యోస్ట్ ఎస్ఈఓ వీడియో, దయచేసి ఆ వీడియోను కూడా చూడండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక వెబ్సైట్ డిజైన్ చేయటం, దానికి ఎస్ఈఓ చేయటం. ఎవరైనా క్లయింట్స్ వచ్చినా ఇప్పుడు నా వీడియోస్ని బేస్ చేసుకొని మీరు వాళ్ళకు వెబ్సైట్ కూడా చేసి ఇవ్వచ్చు. ఆర్ మీకు ఏదైనా ఓన్గా ఒక వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే ఈ వీడియోస్ బాగా మీరు పర్ఫెక్ట్ అయితే చూసి మీకు కూడా సైట్ ఒకటే తయారు చేసుకోవచ్చు. అందరికీ యూస్ఫుల్గా ఉండేటట్లుగానే మేము ఈ వీడియోస్ని తయారు చేస్తున్నాము. ఎవరైనా క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అవ్వచ్చండి. మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి ప్రజెంట్గా అమీర్పేటలో రన్ అవుతుంది. మీరు మా కాంటాక్ట్ డీటెయిల్స్ digitalmarg.com వెబ్సైట్లో ఉన్నాయి. మీరు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసి మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలలో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము ఇచ్చు ఈ ట్రైనింగ్లో 40 మాడ్యూల్స్ను లైవ్ ప్రాజెక్ట్ సహాయంతో మీకు నేర్పటం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్కు ఎంతో సహాయపడే పెయిడ్ టూల్స్పై కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ పొందటానికి అవసరమైన ముఖ్యమైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొందటంలో మేము మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. మేము అందించు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ తయారు చేయాలన్నా లేక ఇప్పటికే మీకు ఉన్న వెబ్సైటుకు బ్రాండింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. మేము డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా వీడియోలు చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మా వీడియోలని లైక్ చేయటం మరియు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలని షేర్ చేయటం ద్వారా మేము ఇంకా మరిన్ని వీడియోలని చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.